2025లో మోస్ట్ అవైటెడ్ లిస్ట్‌లో మన తెలుగు సినిమాలైతే కొన్ని మిస్ అయినాయి. సో, టాప్‌లో ఉండే సినిమాలు అవైటెడ్ లిస్ట్‌లో అయితే లేవంట. అవేంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్, మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. 2025లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ భారీగానే ఉంది. తాజాగా ఈ విషయంలో సర్వే చేసిన ఐఎండీబీ టాప్ 20 మోస్ట్ అవైటెడ్ మూవీస్ రిలీజ్ చేసింది. సో, అయితే ఈ లిస్ట్‌లో తెలుగు సినిమా వెనకబడటం, కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అసలు లిస్ట్‌లోనే కనిపించకపోవడం కొంచెం ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు. ఐఎండీబీ రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి కేవలం 3 మూవీసే ఉన్నాయి. సో, 6థ్ ప్లేస్‌లో అయితే 'రాజసాబ్' ఉంది. అండ్ 11థ్ ప్లేస్‌లో అయితే 'కన్నప్ప' ఉంది. ఇక 20థ్ ప్లేస్‌లో అయితే 'తండేల్' మూవీస్ ఉన్నాయి. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్‌కి రెడీ అవుతున్నా అవి లిస్ట్‌లో కనిపించకపోవడం మీద ఫిల్మ్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. సో, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' అండ్ 'ఓజీ' సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. సో, సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రెండ్స్ భారీగానే కనిపిస్తున్నాయి. అయినా మోస్ట్ అవైటెడ్ లిస్ట్‌లో మాత్రం పవన్ సినిమాకైతే ప్లేస్ అయితే దక్కలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ 'విశ్వంబర'. సో, దీని మీద కూడా ఓ రేంజ్‌లో బజ్ ఉన్న ఐఎండీబీ లిస్ట్‌లో ఆ సినిమా కనిపించడం లేదు. కేవలం హిందీ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఐఎండీబీ మోస్ట్ అవైటెడ్ లిస్ట్ తయారు చేసినట్టుగా ఉందని సౌత్ ఆడియన్స్ అయితే అంటున్నారు. సో, అండ్ ఈ లిస్ట్‌లో 'సల్మాన్', 'సికిందర్' నెంబర్ 1 ప్లేస్‌లో ఉండగా 'టాక్సిక్', 'కూలీ' సినిమాలు ఆ తర్వాత స్థానంలో అయితే ఉన్నాయి. ఈ బజ్ మాత్రం ఈ ఎక్కడా లేని 'హౌస్‌ఫుల్ 5' అండ్ 'బాగీ 4' సినిమాలు టాప్ 5లో అయితే ప్లేస్ దక్కించుకున్నాయి. సో, ఇంకా నార్త్ సైడ్‌కే పనిచేస్తుందేమో ఐఎండీబీ. ఇక తెలుగు మూవీస్ అయితే పట్టింపు లేదనుకుంటా. అలాగైతే ఆళ్ళ మోస్ట్ అవైటెడ్ మూవీస్ అయితే రిలీజ్ చేశారు టాప్ 20. సో, అవి. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.